విద్యార్థులు పారిపోయేందుకు ప్రయత్నించారు. కళాశాల రెండో గేట్ వద్ద గల విద్యుత్ ఉపకేంద్రం పక్క నుండి గోడ దూకి ఇద్దరు విద్యార్థులు పారిపోయేందుకు యత్నించారు. వీరిని గమనించిన నైట్ పెట్రోలింగ్ పోలీసులు వారిని విచారించి IIIT భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఇంజనీరింగ్ 3వ సంవత్సరానికి చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. విద్యార్థులు ఎందుకు పారిపోయారో కారణాలు తెలుసుకుంటామన్నారు IIIT ఏఓ రణధీర్. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడతామన్నారు. మొత్తంగా బాసర IIITలో కళాశాల గోడ దూకి విద్యార్థులు పారిపోయే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే బాసర IITలో అయితే మరోసారి అయితే భద్రతా వైఫల్యం అయితే బయటపడిందని చెప్పవచ్చు. అంటే అర్ధరాత్రి అయితే ఇద్దరు విద్యార్థులు అయితే గోడ దునికి పారిపోతే స్థానికంగా ఉన్న పెట్రోల్ సిబ్బంది అయితే వారిని అదుపు చేసి వారిని విచారించగా బాసర IIITకి సంబంధించిన విద్యార్థులుగా గుర్తించారు స్థానిక పోలీసులు. అయితే వారిని బాసర IIIT ఉన్న సిబ్బందికి అయితే అప్పచెప్పారు. ఏదైతే గతంలో కూడా బాసర IIITలో అయితే చాలా సిబ్బంది కొరత ఉన్నది. దాంతో పాటు గతంలో అయితే విద్యార్థులు ధర్నా చేసినప్పటికీ అప్పుడు ఉన్న సిబ్బంది అయితే ఒక DSP స్థాయి అధికారిని నియమించి ఒక CI ఒక SIతో పాటు 100 మంది సిబ్బంది ఉండేవారు. అయితే గతంలో మాత్రం ఇలా ఉండేది. ఇప్పుడు దీన్ని సరిగ్గా పట్టించుకోకుండా పోవడమే ఇందుకు కారణం అని అయితే అక్కడ ఉన్న వారైతే వాపోతున్నారు. ఇప్పుడైతే ఒక CIతో పాటు 100 మంది సిబ్బంది మాత్రం ఉన్నారు. 100 మందితో పాటు 3 షిఫ్ట్లకు కూడా సిబ్బంది కొరత అయితే ఉంది. దాన్ని పర్యవేక్షించలేకపోతున్నారు. అయితే అక్కడ ఉన్న సిబ్బంది అయితే వాపోతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు అయితే గతంలో కొంతమంది బయట నుంచి వచ్చి కూడా బాసర IIITలో ఉన్నారని కూడా అక్కడ ఉన్న విద్యార్థులు అయితే వాపోయారు. అయితే అర్ధరాత్రి ఏదైతే తాను పరీక్షల నిమిత్తం వచ్చి అతనితో పాటు ఇంకో విద్యార్థిని కూడా బయటికి తీసుకెళ్ళినట్టయితే సమాచారం అయితే ఉంది. అయితే ఏది ఏమైనా కూడా బాసర IIITలో అయితే విద్యార్థులకైతే భద్రత లేదని అయితే అక్కడ ఉన్న విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. గతంతో పాటు ఇప్పుడు సిబ్బందిని పెంచాలని కూడా ఇక్కడ ఉన్న సిబ్బంది అయితే అధికారులు అయితే కోరుతున్నారు. విద్యార్థుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎటు వెళ్ళినా కూడా సిబ్బందితో చెప్పాలని అయితే అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.